ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబిలో టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ కీలకంగా మారాడు. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైజ్ల కొనుగోలు జరిగింది. అయితే కేంద్రం అనుమతి సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్లు దిగుమతి చేసుకున్నట్లు తెలింది. ఇందుకోసం ఎస్ఐబి రవిపాల్కు కోట్ల రూపాయలు చెల్లించినట్లు గుర్తించారు. 300 మీటర్ల పరిధిలో మాట్లాడే మాటలను నేరుగా వినబడే డివైజ్ను రవిపాల్ తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకుని డివైస్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ప్రణీత్ రావు రవిపాల్ విన్నారు. రవిపాల్ ను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, అసలు ఎస్ఐబి ఎందుకు రవిపాల్ కు కోట్ల రూపాయలు చెల్లించింది? అసలు ఈజిప్ట్ నుంచి ఎందుకు తీసుకొచ్చారు? రవిపాల్ మామూలుగా ఇప్పుడు ఎస్ఐబికి టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేసినట్టు పోలీసులు చెప్తున్నారు. రవిపాల్ నేతృత్వంలోనే ట్యాపింగ్ డివైసుల్ని బయట దేశాల నుంచి కొనుక్కురావడం అనేది ఇక్కడ జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ట్యాపింగ్ డివైస్ తీసుకొచ్చాడు రవిపాల్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైసుల్ని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ కు దిగుమతి చేశారు. దీనికి ఎస్ఐబి కూడా ఒక బిల్లు రూపేణ డబ్బులు చెల్లించిందని చెప్పి ప్రస్తుతం ఆరోపణలు. ప్రభాకర్ రావు చెప్పడం వల్లే అధునాతన డివైసుల్ని రవిపాల్ హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఎక్కడైతే ప్రతిపక్ష నేతలు ఉన్నారో, ప్రస్తుతము రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఇంటికి సమీపంలో 300 మీటర్ల దూరంలో ఆ డివైస్ ని ఒక వెహికల్ లో ఏర్పాటు చేసి ఆ మొత్తం ట్యాపింగ్ కి పాల్పడినట్టు ప్రస్తుతం అయితే ఇన్పుట్స్ పోలీసుల నుంచి అందుతున్నాయి. రవిపాల్ ని ప్రశ్నించేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారు. రవిపాల్ మళ్ళీ అంటే ప్రభాకర్ రావు కన్సర్న్లో అమెరికా పారిపోయాడా లేదంటే ఇండియాలో ఉన్నాడా? ఇప్పుడు ఆ అమెరికా పారిపోయిన వారిలో ఆ ప్రభాకర్ రావు ఉన్నాడు, రాధాకిషన్ రావు ఉన్నాడు. అలాగే ఒక ఛానల్ అధినేత శ్రవణ్ రావు ఇజ్రాయెల్ పారిపోయాడు. సో మరి వీళ్ళందరూ పారిపోయినట్టు కూడా రవిపాల్ పారిపోయాడు అనేది కూడా ప్రస్తుతం అనుమానాస్పదమే చెప్పొచ్చు. అలాగే ప్రతిపక్ష నేతలకు టచ్ లోకి వెళ్లి వ్యాపారులను బెదిరించిన వ్యవహారం కూడా రవిపాల్కి పూర్తిగా తెలుసు. అలాగే ఆడియోలు బయటికి రాకుండా కూడా బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభాకర్ రావు సంబంధించిన టీం, ఇప్పుడు రాధాకిషన్ రావు కానీ, భుజంగరావు కానీ, ఎవరైతే మిగతా పోలీస్ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ బెదిరించినట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. ఇందులో తిరుపతి అన్న పాత్ర కూడా చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే తిరుపతి అన్న గతంలోనే పోలీస్ ఆఫీసర్ గా ఉంటూ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ని అతను ప్లే చేశాడు కాబట్టి సో ఇలాంటి వ్యవహారాలన్నింటినీ ప్రస్తుతం పోలీసులు ఎనలైజ్ చేస్తున్నారు. ఈ రవిపాల్ పోలీసులకు అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకా చాలా కొత్త విషయాలు ప్రభాకర్ రావుకు సంబంధించి, తిరుపతి అన్నకు సంబంధించి, భుజంగరావుకు సంబంధించి, ఇప్పుడు ఇవాళ తాజాగా కొత్త పేరు వచ్చిన ఏసీపీ సోమేశ్వరం గురించి వీళ్ళందరికీ సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా బయటపడాలని కనిపిస్తుంది.